మార్నింగ్ ప్రైజ్ లార్డ్. మనం చూసినట్టయితే ఈ లోకంలో చాలా మందికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు. జాబ్ ప్రాబ్లం కానీ, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం తోటి కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, డిప్రెషన్ పోవడం కానీ, టెన్షన్స్ కానీ, స్టడీస్ ప్రాబ్లం కానీ, ఈ రకంగా చాలా మంది చాలా రకాలుగా బాధతో ఉంటారు, వేదనతో ఉంటారు. లైఫ్ అనేది ఎక్కడ తోచట్లేదు, ఏ మార్గము చూసినా కూడా అసలు ఎక్కడ కూడా వెళ్తలేదు. నా హృదయం అయితే బాధతో ఉంటుంది, విరిగిపోతుంది. అన్ని విధాలుగా నా హృదయం ఎన్నో రకాలుగా విరిగిపోయింది. ఇంకేం చేసుకోవాలని చాలా మంది చాలా రకాలుగా ఉంటారు కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కాదు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ధన్యులని దేవుడు చెప్తారు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇది ఒక పేపర్, ఇది పేపర్ అంటే ఇది మీ హృదయం. మీ హృదయం ఎప్పుడైతే టెన్షన్స్ తోటి నలుగపడుతుంటుందో, డిప్రెషన్స్ తోటి నలుగపడుతుంటుందో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి నలుగపడుతుంటుందో, స్టడీస్ కానీ, జాబ్స్ కానీ, సంథింగ్ మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ, మీ జీవితంలో ప్రతి ఒక్కటి నుంచి మీ హృదయం ఎంతో విరిగిపోయి ఇలాగ మీ హృదయంలో నలిగిపోయి ఇలా అయిపోతుంటుందో, అప్పుడు మీరు వచ్చి దేవుని దగ్గర ప్రార్థిస్తుంటారు. ఇలాగా లైఫ్లో ఏం తోచట్లేదు అంటేనే కదా ఎవరైనా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రతిఫలం అనేది దొరుకుతుంది అంటారు కదా. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తుంటారు. ఎలా? మీకున్న ఫ్యామిలీ ప్రాబ్లం నుంచి దేవుడు విడుదల ఇస్తాడు, మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి దేవుడు విడుదల ఇస్తాడు, కొద్దిగా టెన్షన్ నుంచి దేవుడు విడుదల ఇస్తాడు, డిప్రెషన్ నుంచి దేవుడిని విడుదల ఇస్తాడు, జాబ్ నుంచి మంచి జాబ్ ఇస్తాడు, స్టడీస్ నుంచి మంచి స్టడీస్ ఇస్తాడు. ఇలాగా నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ నుంచి నువ్వు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు కొద్దిగా అన్నిటి నుంచి దేవుడికి విడుదల అనేది ఇస్తుంటాడు. అప్పుడు నీ హృదయం అనేది ఒక ప్రతిఫలంగా ఉంటుంది. ఎలా అంటే ఇలాగా స్ట్రైట్ గా ఉంటుంది. నీ హృదయం, నీ లైఫ్ అనేది ఒక మార్గంగా దేవునికి చూపిస్తుంటారు. చూడండి, మీ హృదయంలో అసలు ఏమి లేకపోయినా, అంటే మీ హృదయం విరిగి నలిగి లేకపోయినప్పుడు మీ జీవితం అనేది ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు మీ హృదయం మొత్తం విరిగిపోయింది, నలిగిపోయింది, అన్ని రకాలుగా మీ హృదయం అంతా చితికిపోయింది. అప్పుడు మీ హృదయంలో ఉన్న ప్రతిదంతా దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుని కొద్దిగా అన్ని రకాలుగా అన్ని విధాల నుంచి ప్రతిఫలం అనేది ఇచ్చి మీ జీవితంలో ఒక మార్గం అనేది చూపించాలి ఈ రకంగా. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, లైఫ్లో విరిగిపోయినాం అని బాధపడడం కన్నా దేవుని హృదయం విలిచి నలిచేసి నా జీవితంలో ఒక మార్గము చూపించాలని ఒక సంతోషకరంగా మనం ఉండాలి. ఈ రోజు మీ జీవితంలో మీరు విరిగిపోతున్నారా? హృదయం నా హృదయం ఇంకా విరిగిపోతుంది, ఇంకా విరిగని ఎంత నీ హృదయం విరిగిపోతుంటావో, నువ్వెంత కుమిలిపోయి బాధపడి ఏడుస్తుంటావో, అప్పుడు దేవుని లైఫ్ ని ఒక స్ట్రైట్ గా చూపిస్తుంటాడు, ఒక స్ట్రైట్ మార్గాన్ని లైఫ్ లో దేవుడు ఇస్తుంటాడు. మంచి జాబ్ తోటి, ఫ్యామిలీస్ తోటి, అందరితోటి దేవునికి సంతోషంగా ఇస్తుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుని చేయి మనం వదిలొద్దు. ఎప్పుడు మనం ఆయన సన్నిధిలో మొరపెడుతుండాలి. కష్టాలు వచ్చినప్పుడు కాదు, ప్రతిసారి మనం కష్టమున్నా సుఖమున్నా మనము యేసుక్రీస్తుని మాత్రం ఎన్నడూ కూడా మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టే మనం ఇంత దాకా మనం జీవిస్తుంటున్నాం. గాడ్ బ్లెస్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.